నేను ఒకటే చెప్తానా, నోరు బాగుంటే ఊరు బాగుంటుంది. ఈ సినిమాకి నెగిటివ్ టాక్ వాళ్ళ ఫ్యామిలీ వల్లే వచ్చిందేమో అని నా ఫీలింగ్. సినిమా అయితే చాలా బాగుంది. అంటే మళ్ళీ ఎత్తి పెట్టేంత సినిమా కాదు. రన్ టైం కొంచెం తగ్గించుకుంటే ఒక 2 సాంగ్స్ తీసేసింటే ఆ లవ్ ట్రాక్, ఆ డ్యూయట్ సాంగ్స్ తప్ప కొంచెం విరక్తిగా అనిపిస్తుంది అవి. ఎందుకంటే ఫ్యామిలీ ఒక డివోషనల్ మూవీ అన్నప్పుడు ఒక ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు, వాళ్ళు వస్తారు. కొంచెం కేరింగ్ తీసుకుంటే చాలా బాగుండేమో సినిమాకి. సెకండ్ హాఫ్ చెప్పాలంటే విష్ణు అన్న యాక్టింగ్ పరంగా చాలా బాగా చేసిన అన్న. కొన్ని సీన్స్లో అయితే మనకి కొంచెం లిటరలీ ఏడుపు కూడా అనిపిస్తుంది. మనోజ్ అన్న కూడా అన్నాడు, నేను ఎక్స్పెక్ట్ చేయలే మా అన్న నుంచి. ఇట్లా చెప్తానన్నా, ఒక భక్తిలోకి వెళ్ళిపోతే అంటే మనకు ఆల్రెడీ తెలిసిన స్టోరీనే. అంటే ఏమంటే నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే ఆ భక్తి అనేది ఇంకా ఎక్కువసేపు పెట్టింటే బాగుండేమో. వెరీ షార్ట్ టర్మ్లో వాడు తెలుసుకొని ఆ భక్తిలోకి మునిగిపోయి ఆ ఎక్కువ సీన్ అనేది అక్కడ నుంచే సినిమా బాగుండేది. చెప్పాలంటే ప్రభాస్ వచ్చినప్పటి నుంచే సినిమా బాగుంటుంది. ఆయన వచ్చినప్పటి నుంచే ఆయన చేస్తాడు, అంటే ట్రాన్స్ఫార్మ్ చేస్తాడు ఈయన భక్తిలోకి రావడానికి. ఒక సీన్స్ నుంచి ఆయన దూతని కనువిప్పు కలిగించినప్పటి నుంచి ఆ మూవీ అనేది చాలా బాగుపోతుంది. అంతవరకు చెప్పాలంటే యాక్టింగ్ పరంగా కానీ అంతా డల్లేనా మూవీ. వెనకాల బ్యాక్ ఆర్టిస్టులు కానీ జూనియర్ ఆర్టిస్టులు కానీ అంతా వేస్టే. ఏదో తీయాలని తీసినట్లు అనిపించింది నాకు. లాస్ట్లో క్లైమాక్స్ సీన్ కన్ను తీయడం అవన్నీ కూడా లిటరల్లీ చాలా ఫీల్ అవుతారు. లాస్ట్లో ఫీల్ అవుతారు. ఫస్ట్ నుంచి లేదు సినిమా అంతా, ఫస్ట్ నుంచి డల్లే. ఫస్ట్ హాఫ్ అంతా డల్లే. ఏదో జరుగుతుంది అన్నట్టు జరుగుతుంది అన్నట్లు అంతే. అది బాగుందన్నా, అది చెప్పుకోవాలి. మోహన్ బాబు వచ్చినాడు బీజియం వస్తుందినా, ఆయన్నే హీరోలాగా చూపిస్తున్నాడు ఆ బీజియంతో. ప్రతి ఒక్కరికి బీజియమ్స్ అయితే సూపర్ ఉన్నాయి, మంచి ఎలివేషన్. లాస్ట్లో క్లైమాక్స్లో వచ్చే సాంగ్, వెనకాల బీజియమ్స్, డివోషనల్ సాంగ్ ప్లే అవుతుంటే అవంతా కూడా చాలా బాగున్నాయి. బీజియం వరకు తప్పులు పట్టే అవసరం లేదు. కొంచెమే ఆర్టిస్టులను కొంచెం కవర్ చేసుకుంటేమో బాగుంది. రన్ టైం తప్పు నా ఫస్ట్ 3 hours అనేది వేస్ట్. మెయిన్ పాయింట్లోకి రాకుండా లవ్ ట్రాక్ లెక్ తీసుకువెళ్ళిపోయి ఎక్కడెక్కడో తిరుక్కొని వచ్చినట్టు అనిపించింది. మైనస్. చూడొచ్చు నా, హ్యాపీగా చూడు, ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు. ఒక 2 songs కొంచెం ఇబ్బంది కలిగిస్తాయి అంతే. చెప్పమా ఎట్లుంది కన్నప్ప? నా సినిమా చాలా నచ్చింది. నెగిటివ్ టాక్ అని పెట్టుకొని రాద్దండి. సినిమా అయితే నిజంగా చాలా బాగుంది. అవును, ఆ రూమర్స్ అనేవి వస్తూనే ఉంటాయి. అంటే స్టోరీ అయితే 3 hours అంత స్టోరీ లేదు. కొంచెం సాంగ్స్ రెండు వేస్ట్ సాంగ్స్ వల్ల సినిమా కొంచెం నెగిటివ్ టాక్ వచ్చింది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా నడిచిన సెకండ్ హాఫ్ మాత్రం ఖచ్చితంగా ఆ ఫస్ట్ హాఫ్ని కవర్ చేస్తుంది. మీ టికెట్ డబ్బులు ఖచ్చితంగా సెకండ్ హాఫ్ కవర్ చేస్తుంది. ఫస్ట్ హాఫ్ అవసరమే లే. సెకండ్ హాఫ్ మీ మనీకి అసలు లాసే ఉండదు. సినిమా అయితే చాలా బాగుంది. ఖచ్చితంగా థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయాలి. స్టెప్ ఎక్కాడు అంటే సెకండ్ హాఫ్లో కొంచెం యాక్టింగ్ బయట వచ్చేది, కానీ ఫస్ట్ హాఫ్లో ఎవరినో డామినేట్ చేయాలా, ఎవరినో కొంచెం వాళ్ళకంటే ఎక్కువ చేయాలి అన్నట్టు చూపించారు. అట్లా అనిపించింది నాకు. సెకండ్ హాఫ్లో కొంచెం న్యాచురల్గా బాగా యాక్టింగ్. ఇప్పుడు ఆయన అన్ని సినిమాలు చేశాడు, అవన్నీ ఒక ఎత్తు, ఇది ఒక ఎత్తా. అవునా, బెస్ట్ కంబ్యాక్. అవును. ఇంకా ఇది కాకుండా చాలా మంది యాక్టర్స్ అంటే ఒక మనిషి భక్తిలోకి వెళ్ళిపోతే, పూర్తిగా ఏదైనా ట్రాన్స్లోకి వెళ్ళిపోతే ఎంత లీనమైపోతాడో ఆ శివయ్యకి అని బాగా చూపించారు. చాలా బాగా ఇన్వాల్వ్. అదే సెకండ్ హాఫ్ మొత్తం బాగా కవర్ చేస్తుంది. చాలా వరకు నాకే కొంచెం ఎట్లా అనిపించింది, అది అవసరం లేని తాను పెట్టడం వేస్ట్ కదా అని. దట్టు కొన్ని లొకేషన్స్ కూడా ఏదో ఇబ్బందిగా అనిపిస్తాయి. అంటే ఇప్పుడు కాళహస్తి చుట్టూ జరిగే సినిమాని ఎక్కడో ఫారిన్లో షూట్ చేసి ఏదో ఫారిన్ మూవీ లాగా అనిపిస్తుంది. అది కొంచెం మైనస్ అయింది. అక్కడ అడవిలానే అనిపిస్తుంది, కానీ కొండలు అవన్నీ లొకేషన్స్ చూస్తే ఏదో ఫారిన్లో షూట్ చేసినట్టే తెలిసిపోతుంది. ఆర్టిఫిషియల్ ఫిలిం కనిపిస్తుంది. మోహన్ లాల్ జస్ట్ కెమెరా రోల్ అంతే. శరత్ కుమార్ కొంచెం యూస్ చేసుకున్నారు. ఇంకా శివుని క్యారెక్టర్ అక్షయ్ కుమార్ చేశారు, అది జస్ట్ కెమెరా రోల్ లాగానే అంతే. ఇంకా మూవీస్ లేవు కాబట్టి చూడొచ్చు అంతేనా. ఇంకా విష్ణు అన్న కోసం కాకపోయినా భక్త కన్నప్ప తెలుసుకోవాలని, స్టోరీ తెలుసుకోవాలని వచ్చి చూడొచ్చు. ఫస్ట్ వాళ్ళు నెగిటివ్గా పబ్లిసిటీ చేయడం తప్పు.
సినిమా బాగుందంటే బాగుందని చెప్పాలా, బాగాలేదంటే బాగాలేదని చెప్పాలా. పర్సనల్గా హీరో మనకు నచ్చలేదని చెప్పి బాగలేదు అని చెప్పకూడదు, అసలు రుద్దకూడదు. ఇంకోటి ఏమంటే ప్రభాస్ రోల్ ఎక్కువ లేదంటే ఆయన క్యామియో రోల్ చేస్తానంటే అందరికి చెప్పేనారు. క్యామియో రోల్ అంటే 5 minutes లోపలే ఉంటుంది, అది అందరూ అర్థం చేసుకోవాలా. క్యామియో రోల్ అంటే సినిమా అంతా ఉంటారు కదనా, ఏదో ఒక 2 minutes 3 minutes కనిపిస్తారు అంతే. అంతే. నేను చెప్పేది ఏమంటే ప్రభాస్ కోసమో మోహన్ లాల్ కోసమో విష్ణు కోసమో రాకూడదు మూవీకి. ఈ హిస్టరీ తెలుసుకోవాలా, ఆ కాళహస్త్రి అసలు ఎలా, ఆ వాయులింగం అనేది ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటే సినిమాకి వస్తే బాగుంటుంది. అంతేగాని ప్రభాస్ కోసం వస్తాము అనుకుంటే కన్నా డల్. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి కదన్నా. ప్రభాస్ అంటే ఈజ్ ఇండియన్, ఇప్పుడు వరల్డ్ యాక్టర్ అయిపోయినాడు కాబట్టి సో ఎలివేషన్స్ ఎక్కడ ఉంటాయి, అట్లా ఇంకో రేంజ్లో ఉంటుందేమో అనుకుంటారు. ప్రభాస్ వాళ్ళంతా జస్ట్ క్యామెరా రోల్స్ అంతే, వాళ్ళు ఒక దేవుళ్ళు అంతే. అక్కడ వాళ్ళు జస్ట్ ఒక 2 minutes 3 minutes వచ్చి వెళ్ళిపోతారు. కానీ సెకండ్ హాఫ్ అంతా విష్ణు లాగినాడు పాపం ఆయన. ఇంకేం లేదు నా, అంతా ఆయన ఒకటే లాగినాడు. ఎందుకంటే ఆయన చుట్టే తిరిగే స్టోరీనే కాబట్టి చాలా బాగా తీస్తున్నాను. అవుట్ ఆఫ్ 5 2.5 ఇవ్వచ్చు నా, అది లాస్ట్ 30 minutes కోసం. వన్ టైం మర్చిపోలేదు. ఓకే. సో డైలాగ్ ఈ సినిమాకి చాలా ఇంపార్టెంట్ డైలాగ్ డెలివరీ. యాక్చువల్గా ఒకటి శివయ్య అనే ఒక డైలాగ్ ఉండింది కదా, అది చాలా ట్రోల్ అయిపోయింది, తీసేసినారు మూవీలో లేదు. కొన్ని ట్రిమ్ చేశారు నా. ఫస్ట్ ట్రైలర్ వదిలినప్పుడు ఏదైతే ట్రోల్కి గురైనాయో ఆ సీన్లు అన్నీ చాలా వరకు తీసేశారు. మళ్ళీ కొంచెం కేర్గా వదిలినారు. కానీ కొంచెం విష్ణు అన్న వరకు పర్లా చేసినాడు ఆయన. కనబడ్డం అట్లేం లేదు, బాగా చెప్పాడు. ఫస్ట్ హాఫ్ వేస్ట్ నా, విష్ణు వేస్ట్ ఫస్ట్ హాఫ్ అంతా. సెకండ్ హాఫ్ నుంచే మూవీ